మహాప్రళయం నుండి సప్తఋషులను ప్రజలను మూగజీవాలను కాపాడటానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన మొదటి అవతారమే శ్రీ మత్స్యావతారం. ఇది అలిపిరి స్టార్టింగ్ లో ఉంటుంది. మందార పర్వతానికి కవ్వంగా వాసుకుని త్రాడుగా చేసుకుని చేసే సాగర మదనంలో బరువెక్కువైన మందార పర్వతం మునగకుండా అడుగున అతిపెద్ద తాబేలుగా కూర్మ అవతారం ధరిస్తాడు. శ్రీ మహావిష్ణువు రెండో అవతారం రెండో కొండ స్టార్టింగ్ లో ఉంటుంది. ఈ విగ్రహం హిరణ్యాక్షుడి బారి నుండి భూమాతను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు యొక్క మూడో అవతారమే వరాహావతారం. ఇది మూడో కొండ స్టార్టింగ్ లో ఉంటుంది. లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని కాపాడటానికే శ్రీ మహావిష్ణువు నాలుగో అవతారం నరసింహావతారం. ఇది నాలుగో కొండ స్టార్టింగ్ లో ఉంటుంది. స్వర్గాన్ని ఆక్రమించి దేవతలు నానా కష్టాలు గురి చేస్తున్న బలిచక్రవర్తిని సంహరించడానికి 3 అడుగుల వామనావతారం. ఇది ఐదో కొండ స్టార్టింగ్ లో ఉంటుంది. కార్తవీర్యార్జునుడు లాంటి దుష్టరాజుల సంహారానికే ఈ పరశురామ అవతారం. 7వ కొండ స్వామివారిది కనుక మిగిలిన 5 అవతారాలని 6వ కొండపైనే ప్రతిష్ఠింపజేశారు. రావణుడు లాంటి రాక్షసులను సంహరించడానికి 7వది రామావతారం. ధేనుకాసురుడు ప్రలంబాసురుడు లాంటి రాక్షసుల సంహారానికి బలరామ అవతారం 8వది. భూభారానికి కారకులైన కంస శిశుపాల జరాసంద పూతన లాంటి రాక్షసుల సంహారానికి శ్రీ మహావిష్ణువు 9వ అవతారం కృష్ణావతారం. కల్కి అవతారం కలియుగాంతమందు 10వది గోవింద.